ఆత్మీయ మర్మాలను మనం గమనిద్దాం. ఎందుకు ఇచ్చాడు అంటే, మొదటిగా ప్రభువారు ప్రాముఖ్యమైన స్థానం, ప్రత్యేకమైన దర్శనం పునరుద్ధానుడైన తరువాత పేతురుకే ఎందుకు ఇచ్చాడు అంటే, మొదటి పాయింట్, కొన్ని కారణాలు చెప్తాను మీకు ఈ రాత్రి. పేతురుకు పునరుద్ధానుడైన యేసు ప్రత్యేకంగా ఎందుకు దర్శనమిచ్చాడు? వాక్యంలో ప్రత్యేకంగా అది వ్రాయబడుతూ ఉంది. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని. మరి ఏ శిష్యుడికి అంత స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. మొదటి కారణం, యేసు ప్రభువారు శుభ శుక్రవారం నాడు సిలువ వేయబడి సమాధి చేయబడ్డారు. ఆయనను ప్రేమించిన వారందరి యొక్క దుఃఖం అప్పుడే కొంచెం కొంచెం తగ్గుముఖం పట్టింది. సహజంగా మనిషి చనిపోయినప్పుడు తీవ్రమైన దుఃఖం ఉంటుంది. డేస్ గడిచే కొలది కొంచెం ఊరట లభిస్తూ ఉంటుంది, దుఃఖం తగ్గుతూ ఉంటుంది. కానీ పేతురు గారిలో ఉన్న దుఃఖం రోజులు గడుస్తూ ఉన్నా తగ్గటంలా, దుఃఖం ఆగటంలా. ఎందుకు పేతురు గారికి అంత దుఃఖం కలుగుతూ ఉంది? మిగిలిన వారు కొంత అదుపు చేసుకోగలిగిన దుఃఖాన్ని పేతురు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాడు అంటే, ఆయనను ఎరుగను అని పేతురు 3 సార్లు బొంకాడు, అబద్ధమాడాడు. పేతురు 3 సార్లు బొంకినప్పుడు, అబద్ధమాడినప్పుడు కోడి కూసింది. గొలుసులతో బంధించబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే 3వసారి పేతురు అబద్ధమాడాడో, కోడి కూసిందో, అప్పుడు ఒక్కసారి పేతురు వైపు అలా కరుణతో, జాలితో, క్షమాగుణంతో చూశాడు. ఎప్పుడైతే పేతురు వైపు సూటిగా దేవుడు చూశాడో, చూడండి ఒక్కసారి ఆ మాట. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభువుతో అత్యంత సన్నిహితంగా ఉండే పేతురు 3 సార్లు ప్రభువు వారిని ఆయన ఎవరో నాకు తెలియదు అని ఆయనను ఎరుగను అని బొంకిన సమయంలో ప్రభు పేతురు వైపు చూచిన ఆ చూపు ఉంది చూసారా, అది పేతురు హృదయాన్ని చీల్చివేసింది. ప్రియులారా, అంతే, పేతురు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. నిజమే కదా? మనం కూడా చూడండి, మనల్ని ఎంతో ప్రేమించిన వారికి వ్యతిరేకంగా మనం ఒక తప్పు చేసినప్పుడు, వారి మీద అన్యాయంగా నిందమోపినప్పుడు వారు మన వైపు చూస్తే మన గుండె పగిలిపోతుంది. పేతురు పరిస్థితి అదే. ఇక దుఃఖం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎందుకు పేతురు 3 సార్లు అబద్ధమాడవలసి వచ్చింది? ఎందుకు అబద్ధమాడవలసి వచ్చింది? చూడండి ప్రియులరా, 3 సంవత్సరాలు ప్రభు వారితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు. యేసు ప్రభువుకి ప్రధానమైన శిష్యుడు ఎవరు అంటే, ఎవరు చెప్పేదైనా పేతురే. తన కళ్ళతో చూశాడు. తన ఇంటి లోపలికి వచ్చి తన అత్తగారి జ్వరాన్ని గద్దించినప్పుడు జ్వరం పోవటం చూశాడు. యాయిరు కుమార్తె చనిపోతే ఇంటి లోపలికి ఆమెను బ్రతికించటానికి 3 తీసుకుని వెళ్ళాడు. అందులో తాను ఒకడు. నీళ్ల మీద నడిచే సామర్థ్యం పేతురుకి మాత్రమే ఇవ్వబడింది. రూపాంతరత కొండ మీద దేవుని దివ్య మహిమను చూసేటువంటి అవకాశం పేతురుకి ఇవ్వబడింది.
ఇన్ని గొప్ప అద్భుతాలు చూసినటువంటి పేతురు ప్రభువుని ఎరుగనని 3 సార్లు ఎందుకు అబద్ధమాడాడు? యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు సన్నిహిత సాన్నిహిత్యాన్ని కలిగి ఉండి కూడా ఆయన సహవాసంలో, ఆయన స్నేహంలో, ఆయన ఆత్మీయతలో, ఆయన ప్రేమలో, ఆయనకి ఇష్టలైన వారిలో, ఆయన కాంతరంగిక కోటలో ఒకడిగా ఉంటూ కూడా ఎందుకు అబద్ధమాడినాడు అంటే, పేతురు అబద్ధమాడటానికి కారణం చెప్తున్నాను ప్రియులరా. సాతాను ఎవరంటే అబద్ధములకు జనకుడు. అన్ని అబద్ధాలకి మూల కేంద్రం సాతానుడు. వాడి ద్వారా పేతురులో ప్రవేశపెట్టబడినటువంటి ఆ దుష్ట లక్షణాలు పేతుర్ని అబద్ధమాడటానికి పురికొల్పినాయి. సాతాను తన దుష్ట లక్షణాలు పేతురులో ప్రవేశపెట్టడానికి పేతురు సహకరించాడు. మనం సహకరించకపోతే సైతాను మనల్ని ఏమీ చెయ్యలేడు ప్రియులారా, మనల్ని ఏమీ చెయ్యలేడు. మనలో హృదయంలో పాపం మీద ఆశ ఉంటేనే వాడు లొంగ తీసుకోగలుగుతాడు. లోకంలో పాపపు ఆశలు కనబడటం లేదా? ఎన్నో పాపపు ఆశలు కనబడుతూ ఉన్నాయి, కానీ మనం వాటి వైపు ఆకర్షితులం కావటం లేదే. మనం లొంగితే సాతానుడు లొంగ తీసుకుంటాడు. ఆ దుష్ట లక్షణాలు సాతానుడు పేతురులో పెట్టినటువంటి ఆ దుష్ట లక్షణాలు అబద్ధమాడటానికి పురిగొల్పినాయి. ప్రియులరా, సాతాను ప్రవేశపెట్టిన దుష్ట లక్షణాలను బట్టి ఈ దినములలో అనేక మంది అబద్ధీకులుగా మారిపోతూ ఉన్నారు. ఎంత బాధాకరం! ఈ దినాల్లో చాలా మంది ఈ సైతానుడు ప్రవేశపెడుతున్న దుష్ట లక్షణాలను బట్టి పేతురులాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, చాలా మంది అనుకుంటారు నేను మాట్లాడే అబద్ధం ఇదేదో ఫోర్స్ఫుల్ గా ఆడానులే గాని నా లోపల నిజాయితీనే కోరుకుంటారు. లేదు లేదు, ఆల్రెడీ సాతానుడు దుష్ట హృదయం, దుష్ట లక్షణాలు మనలో పెడితేనే అబద్ధమాడటానికి మనం పురికొల్పబడతాం. కానీ ఒక మాట, అబద్ధం ఆడితే ఏం జరుగుతుంది? చివరికి అగ్నిగుండం ప్రియులరా. 21:8 ప్రకటన గ్రంథంలో అబద్ధీకులందరూ మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు అని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధీకులు అందరూ ఇక కొద్ది మంది కాదు, అబద్ధమాడే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మండే గుండంలో పాలు పొందుతారు. ఈ రాత్రి సాతానుడు పేతురు జీవితంలో ప్రవేశపెట్టిన అదుష్ట లక్షణాలు మనలో కూడా ప్రవేశపెడుతున్నాడేమో. మనం జాగ్రత్త పడదాం. మొదటిది, పేతురులో ఉన్న దుష్ట లక్షణాలలో మొదటిది పేతురులో ఉన్న గర్వం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో ఈ రాత్రి కాపరిని పట్టుకొని కొడతారు, కాపరిని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని, గొర్రెల కాపరిని కొడతారు, అందరూ ఆయన్ని వదిలిపెట్టి పారిపోతారు అని యేసు ప్రభు వారు చెబుతూ ఉంటే పేతురు ఏమన్నాడో చూడండి. మార్కు 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, దేవుడే మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతారయ్యా, నన్ను ఒక్కడు కూడా నాతో నిలబడడయ్యా అని దేవుడు చెబుతుంటే, దేవుడు సరే నాలంటి ఎవరన్నా మాట్లాడితే ఎదురు మాట్లాడచ్చు, అయ్యా నేను అట్లా చేయనయ్యా, ఎందుకయ్యా నన్ను అట్లా అర్థం చేసుకుంటున్నావు, ఎంత కష్టం వచ్చినా నీతో నిలబడతానయ్యా, ఎందుకు నువ్వు నన్ను అట్లా అపార్థం చేసుకున్నావు అని నాలాంటి వాడినైతే అనొచ్చు. కానీ ఆయన దేవుడే, ఆయన సృష్టికర్త మీరందరూ నన్ను వదిలిపెట్టి పారిపోతారు ఈ రాత్రి అంటే, ఎవరు అభ్యంతర పడినా సరే నేను అభ్యంతర పడేది లేదు అని గొప్పలు చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రభువుతో చివరి వరకు ఉంటానని, అవసరమైతే చెరలోనికి వెళతాను అంటే జైల్లో పెట్టినా, ఇంకా
మరణించటానికి కూడా వెనుకాడను అని. ప్రియులరా, ఈ మాటలు అన్నాడా లేదా? అవి కూడా చూడండి ఒకసారి. లోకాలో ఉంటాయి అనుకుంటా 22వ అధ్యాయంలో. లోక స్వార్త 22వ అధ్యాయము. సరే సరే అయితే ఇప్పుడు అతడు, ఆ, ప్రభువా, ఆ, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఆ, ఉన్నానని ఎన్నో ఆయనతో 33వ వచనం. ప్రభువా, మన- నీతో కూడా చెరలోనికి చెరలోనికిని మరణమునకును ఓ మరణమునకును. వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, అంటే నన్ను జైల్లో వేసిన, నన్ను చంపేసిన, నేను మాత్రం నువ్వు ఎరుగను అని నేను అబద్ధం ఆడను. ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదు. ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటే ఇంత ఖచ్చితముగా ఆయన మాత్రం తన మీద చాలా అతి నమ్మకం అంటారా, ఏమి నమ్మకం అంటారు అంటే దానిని ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ వరకు పర్వాలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అదే గర్వం. ఆత్మీయ జీవితంలో గర్వం ఉంటే పడిపోతాం ప్రియులారా. దీన హృదయం ఉండాలి. ఈ ప్రార్థనా మాసంలో యేసుక్రీస్తు ప్రభువా, ఏ విషయంలోనైనా నేను ఎక్కువగా అతిశయపడుతున్నానేమో నాయనా, నా భక్తి విషయంలో అతిశయపడుతున్నానేమో, ఆత్మానుసారంగా నడుచుకోకుండా ఇంకా శరీరానుసారంగా నడుచుకుంటూ అతిశయపడుతున్నానేమో, దేవుడికి మహిమ తేవలసిన సమయంలో మహిమ తేకుండా అవమానం తెస్తూ కూడా అతిశయపడుతూ ఉన్నానేమో. ప్రభు నామమును నేను క్రైస్తవుడను, ఇలాంటి తప్పిదము చేయను అని దేవుని పక్షంగా నిలబడవలసిన సమయంలో నిలబడకుండా జారిపోయి అతిశయపడుతూ ఉన్నామేమో. ఏదో దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన మనలో అతిశయం పెరగకూడదు ప్రియులారా. మనలో దీనత్వమే ఉండాలి. మనలో లేని వాటిని గురించి అతిశయపడే వారంగా ఉండకూడదు. పేతురు దేవుడు చెప్తూ ఉన్నా కూడా తన మీద అతి నమ్మకాన్ని పెంచుకొని హృదయంలో గర్వం ఉన్నప్పుడు ఇలాంటి ఆత్మీయ జీవితంలో పడిపోయే స్థితి ఎదురవుతుంది. అందుకే సామెతల గ్రంథకర్త 16:18 అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అంటాడు. పౌలు గారు కూడా క్రొత్త నిబంధనలో అంటాడు, తాను నిలుచున్నాను అని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని 1 కొరింథీ 10:12 హెచ్చరిస్తూ ఉంటాడు. నేను నిలబడ్డా నాకేం పర్వాలేదు. దావీదుని అడిగితే చెబుతాడు, అమ్మో నేను అలానే అనుకున్నాను, నాకేం పర్వాలేదు అనుకున్నాను, అజాగ్రత్తగా ఉన్నాను, అంతే నేను పడిపోయాను. ప్రియులరా, ఆత్మీయ జీవితంలో అజాగ్రత్తగా ఉండకూడదండి, అతి నమ్మకంగా ఉండకూడదు. మోకాళ్ళు అరగకుండానే నేను నిలబడగలను భక్తి జీవితంలో అనుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన నేను దేవునిలో నిలబడగలను అని అనుకోకూడదు. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో అయ్యో యేసయ్యా, నేను బాగున్నాను అనుకుని, మిరియాము బాగానే ఉన్నాను అనుకుంది, ఒక రోజున తన జీవితంలో పడిపోయిన స్త్రీగా ఉన్నది. అయితే ఆమె తిరిగి పశ్చాత్తాపడింది, అమ్మో నేను తప్పు చేశాను. ఈ రాత్రి మన జీవితంలో గర్వం అనేది అబద్ధములలోనికి నడిపిస్తుంది అన్న సత్యాన్ని మొదటిగా గమనించుకుందాం. పేతురులో సాతానుడు పెట్టినటువంటి ఈ చెడ్డ గుణము గర్వము ప్రియులరా, అది అబద్ధపు జీవితములోనికి నడిపించింది. పేతురు జీవితంలో అబద్ధమాడటానికి మొదటి కారణం గర్వం. 2, పేతురులో ఉన్నటువంటి బద్ధకమందామా, ఆత్మీయ సోమరితనమందామా, ఏమైనా అనండి, ఒక ప్రక్క రక్షకుడు చెమట నేలపడుచున్న రక్త బిందువుల వలె ప్రార్థన చేస్తా ఉంటే, ప్రియులరా, మరొక ప్రక్క మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన పేతురు ఏం చేస్తా ఉన్నాడు? మత్తయి 26వ అధ్యాయంలో
ఏం చేస్తున్నాడు ప్రియులరా? ఆయన చెమట రక్తం వలె కారుతూ ఉంటే 40వ వచనం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ప్రియులరా, ఎంత తిన్నగా అడుగుతున్నాడు. అసలు మార్కులు అయితే పేరు పెట్టి కూడా అడుగుతాడు. మార్కు 14:37లో పేరు పెట్టి అడుగుతాడు. మరలా సీమోను, ఆ, నీవు నిద్రించుచున్నావా? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క అమ్మో, గడి అయినను ఆయన గుండె పగిలిపోయింది. నాకు రక్తం కారుతున్నాను, నిద్రపోతున్నావా? ఏంటి సీమోను ఈ పని? ప్రక్కవారి గుండెలు పగులుతూ రోదిస్తూ ప్రార్థన చేస్తున్నా నువ్వు సోమరితనంగా ఉంటున్నావా? దైవజనుడు నీ కోసం ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నా నువ్వు నిర్లక్ష్యంగా, సోమరితనంగా, బద్ధకంగా ఉంటున్నావా? రక్తం కారిపోతా ఉంది దేవుడిది, కానీ పేతురు నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. దేవుడి భారం నీ భారం కాదా? దైవజనుడి గుండె బద్దలవుతుంటే నీ గుండె బద్దలవదా? నువ్వు నిద్రపోతావా? ప్రభువు మరలా వచ్చి గద్దిస్తున్నాడు. గద్దించిన మరలా నిద్రపోతా ఉన్నాడు. ఒక గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా? శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువగా ప్రార్థన చేయాలి. ప్రియులరా, అనేక మంది ఈ దినముల్లో పేతురులాగా దేవుని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా, చాలా సోమరితనంగా, చాలా బద్ధకంగా, చాలా ప్రియులరా, చాలా నిర్లక్ష్యపరులుగా ఉంటున్నారు. బద్ధకం అబద్ధానికి దారి తీస్తుంది. 3 సార్లు ఎందుకు బొంకాడు? కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటిగా పేతురులోనికి వచ్చిన గర్వం అబద్ధం వైపు నడిపించింది. రెండవదిగా ఆయనలోనికి వచ్చిన బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం, అది ఆయనను అబద్ధం వైపు నడిపించింది. ఈ ప్రార్థనా మాసంలో ఎవరు బద్ధకస్తులుగా ప్రార్థన మానేసి నిర్లక్ష్యపరులుగా, అవిధేయులుగా ఉంటారో వారు అబద్ధీకులైపోతారు. వాళ్ళు అబద్ధీకులైపోతారు. ప్రార్థన మాని బజార్లు పట్టుకు తిరిగే వాళ్ళు అబద్ధీకులైపోతారు. ప్రార్థన మాని సుఖభోగాలలో ఇళ్ల దగ్గర బ్రతికేవారు అబద్ధీకులైపోతారు. సైతాను వారిలో దూరుతుంది, సైతాను వారిని పట్టేస్తుంది, వాళ్ళు అబద్ధీకులైపోతారు. ఇది దేవుడు చెప్పిన మాట, ఇది వాక్యం ఇస్తున్న హెచ్చరిక. మనం అందుకే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, దేని వలన మీరు మత్తయిపోతున్నారు? దేని వలన మీ హృదయాలు మందమైపోతున్నాయి? లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త. తిండిబోతులైపోయి, మత్తులైపోయి, ఐహిక విచారాలలో పడిపోయి మంద స్థితి వచ్చేసిందేమో. కాబట్టి యేసు ప్రభుని ఎరగము ఎరుగము ఎరుగము అని అబద్ధం ఆడుతున్నా. దేవుడు అంటున్నాడు, ఆ దినం ఊరి వచ్చినట్లు వస్తుంది, జాగ్రత్త. ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇది రాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమి జాగ్రత్త ఉంది ప్రియులారా? 23 రోజులుగా ప్రార్థన జరుగుతున్నా ప్రార్థన మానేసి ప్రార్థనకి రాకుండా ఆదివారం భక్తి చేసేవాళ్ళు ఎంతమంది ప్రియులారా? దిగజారిపోయారు. అబద్ధీకులు వాళ్ళు అబద్ధీకులు అంతే. అబద్ధాలు వాళ్ళని పట్టేసినాయి, లోకం పట్టేసింది. లోకం పట్టేసి వాళ్ళని బద్ధకము, నిర్లక్ష్యం, ఇవి అబద్ధాల వైపు నడిపిస్తుంది. వాళ్ళు సాతాను సంతానం. ఎందుకంటే మీ పితరుడగు అపవాది అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడు అని బైబిల్ చెప్తుంది. నిజమే ప్రియులారా, ఖచ్చితంగా ఇలాంటి వారి నోటిలో సత్యం రాదు. యేసు ప్రభుతో ఉన్న పేతురు నోటిలోనే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే, సత్యం మాట్లాడలేకపోతే ప్రార్థన మానేసి తిరిగే వాళ్ళ నోట్లో సత్యం వస్తుందా? సమస్య లేదు. బైబుల్ అంటున్నది, దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, రోజు ఉరిలాగా రాకుండా చూసుకోండి. ఇంకా ఏమవుతుందంట? హెబ్రీ 2:1.
కావున ఆ, మనము వినిన సంగతులను విడిచిపెట్టి ఆ. కొట్టుకొని పోకుండునట్లు విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వింటున్న వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఎన్- కొట్టుకొని పోకుండా వింటున్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. ఎంత వాక్యం చెప్పినా మేం బ్రతికేదే బ్రతుకుతాం, మేం జీవించేదే జీవిస్తాం అని గనక ప్రవర్తిస్తే గురి వచ్చినట్లు వచ్చేస్తుంది ఆ దినం. కొట్టుకొని ఎక్కడికి పడతారు? కొట్టుకుపోయి ఎడం వైపునున్న అగ్నిగుండంలోనే. అందుకే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి. ఏ విషయాల్లో మత్తులైపోయారు? 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. ఎట్లా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే. చాలా మంది నిర్లక్ష్యము చేసింది. ఆత్మీయ జీవితంలో సోమరితనం, ఆత్మీయ జీవితంలో మందబుద్ధి, ఆత్మీయ జీవితంలో దేవుడు అంటే ఏముంది, దేవుడి సన్నిధి అంటే ఏముందనే చులకన స్వభావం. ఇలాంటి వారు తప్పించుకోలేరు. ఖచ్చితంగా దేవుని ఉగ్రతే. అందుకే ప్రియులారా, మనం జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధికి వచ్చిన వారిని జాగ్రత్త పడదాం. అయ్యా, నేను కూడా వేటి వలన మొత్తైపోతున్నాను, ఎక్కడ నాలో మందబుద్ధి, నిర్లక్ష్యము, సోమరితనం వస్తూ ఉన్నదో, ప్రార్థన చేసుకోకుండా, రక్షణ పొందకుండా, ఎంత వాక్యం వింటున్నా విడిచిపెట్టేస్తూ నేను బ్రతుకుతున్నాను ప్రభువా, ఆ దినం ఊరి వచ్చినట్లు వస్తే నా పరిస్థితి ఏంటి? పేతురు మీదకి ఆ దినం వచ్చింది, అబద్ధంలో చిక్కుకుపోయాడు. మూడవదిగా ప్రియులారా, పేతురు అబద్ధం ఆడటానికి 3వ కారణం పేతురులో ఉన్న లోక సహవాసం. పేతురులో ఉన్న లోక సహవాసం. పేతురు అంతకు ముందు ఎవరితో సహవాసం చేశాడు? యేసు ప్రభు వారితో, దేవుని బిడ్డలతో, తోటి శిష్యులతో సహవాసం చేసిన పేతురు సాతాను యొక్క ప్రభావం వలన లోకస్తుల సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఎలా తెలుసయ్యా? ఒకసారి ఈయన ఎవరి దగ్గర కూర్చున్నాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునని చూడవలని బంట్రోతులతో కూడా కూర్చుండేది. ఎవరితో కూర్చున్నాడు? బంట్రోతులతో కూడా అన్యులతో కూర్చున్నాడు. యేసు ప్రభుని సిలువేయటానికి కూర్చున్న వాళ్ళతో, వ్యతిరేకులతో, లోకస్తులతో, లోకం మాటలు ముచ్చట్లు మాట్లాడుకునే వారితో. ప్రియులరా, ఈ దినాలలో ఇవి లోకంలో ముచ్చట్లు బండలు అరిగిపోయేటట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. బండల మీద కూర్చొని బండలు అరిగిపోతాయి, గంటలు కూర్చొని. కానీ దేవుడి సన్నిధికి రాలేరు, దేవుడి సన్నిధిలో కూర్చోలేరు. లోకస్తుల సహవాసం చేసేవారు. ప్రియులరా, ఇది ఎంత బాధాకరం. ఎంతమంది స్త్రీలకి ఇదే ఇష్టం, పురుషులకి ఇదే ఇష్టం. దేవుడి భయం లేని వారితో లోకముచ్చట్లు చెప్పుకుంటూ గంటలు గడపటానికి చెవు కోసుకుంటున్నారు. కానీ అరే, నేను ఇక్కడ కూర్చుంటే పతనం అయిపోతానే, దేవుడి సన్నిధి వదిలిపెట్టి నేను ఇలాంటి స్నేహాలు చేస్తే భ్రష్టురాలను అయిపోతానే, యేసు ప్రభుకి వ్యతిరేకముగా మాట్లాడే వ్యక్తిని అయిపోతానే, చివరికి నా సాక్ష్యం కూడా పాడైపోతుంది అని గమనించుకోలేకపోతూ ఉన్నారు. సాతాను ప్రభావం మనుష్యుల మీద ఎక్కువైపోయింది. దేవుని సన్నిధిలో స్నేహం వదిలేశారు, సహవాసం వదిలేశారు. దేవుడి సన్నిధి అవసరంలా లోకస్తులు, లోక సహవాసం చేసేవారు. బైబిల్ ఎంత క్లియర్ గా చెబుతుందండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం ఎంత స్పష్టంగా ఉంది అక్కడ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తును కలిగిన నువ్వు సాతాను సంబంధులతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఏమిటి? నువ్వు ఎందుకు వారితో కలిసి తిరగటం, స్నేహం చేయటం? ప్రియులరా, ఎందుకు?
దేవుడు అడుగుతున్నాడు ఈ మాట, నేను అడిగేది కాదు. దేవుని వాక్యం అడుగుతూ ఉన్నది. ప్రియులరా, లోక సహవాసం చెయ్యకూడదు అని చెప్పిన దేవుని నియమానికి వ్యతిరేకముగా ప్రవర్తించే ప్రతి విశ్వాసి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే, అనుమానమే లేదు. ఏమండి, నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు మారు మనసు బంధకు ముందు. 200 నా మాటలు వినటానికి నా చుట్టూ గొట్టలు కూర్చునేవాళ్ళు. నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క స్నేహితుడిని కూడా లేకుండా ఎందుకు వదిలించుకున్నాను? వాళ్ళు లోకస్తులు. నేనేమన్నా పిచ్చోడినై వాళ్ళ స్నేహం వదులుకున్నానా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మంచి అధికారం ఉంది. వాళ్ళతో నేనుంటే నా లైఫ్ లోకపరంగా వేరే విధంగా ఉంటది. ఒక రాష్ట్రంలో ఒక ప్రముఖ కంపెనీకి చీఫ్ ఇంజనీర్ గా నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ స్నేహం ఎందుకు వదులుకున్నాను? అమాయకుడినై వదులుకున్నానా? ప్రియులరా, చాలా మందికి ఆత్మీయ జ్ఞానం లేదు, ఆత్మీయ గ్రహింపు లేదు. లోక సహవాసాలు కలిసి అవిశ్వాసులతో కలవటం ఎంత పొరపాటు, ఎంత తెలివి తక్కువతనమో, ఎంత మూర్ఖత్వమో, ఎంత దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన ధిక్కారమో తెలియని గుడ్డి భక్తి చేస్తున్నారు. గుడ్డి భక్తి. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఒకటి అందరికి వచ్చుగా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక. ఎంత క్లారిటీ ఉంది! ఇంత క్లారిటీ క్రైస్తవ సంఘానికి లేకుండా పోయింది. అందుకే పేతురు వెళ్ళి వారితో సహవాసం చేయటం మొదలు పెట్టాడు. కాబట్టి నోట్లో నుంచి ఏమొచ్చింది? అబద్ధం వచ్చింది. 4వది, ప్రియులరా, ఇప్పుడు మనం చదువుకున్న వచనంలోనే సరే, పేతురు ఏం కోరుకున్నాడు అంటే శరీర సుఖాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు చెప్పండి? పేతురు శరీర సుఖాన్ని కోరుకున్నాడు. ఒక్కసారి మీకు ఆ వచనం చదివితే అర్థమైంది. లోక 22:55 వచనం. అంతట కొందరు నడుముంగిట మంట వేసి, చలిమంట వేసుకొని చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. చలిమంట దగ్గరికి వెళ్ళి శరీరాన్ని సుఖం కోరుకొని, శరీర సుఖం కోరుకొని, ప్రియులరా, యేసు ప్రభు వారిని ఆ సైనికులందరూ చిత్రహింసలు పెడుతూ ఉంటే అక్కడ చేరిన ప్రజలు నానా రకాలైన మాటలతో దూషిస్తూ ఉంటే, మరొక వైపు కొరడాలతో శరీరాన్ని పగలగొడుతూ ఉంటే, నువ్వు చలిగాసుకుంటూ కూర్చుంటావా? నువ్వు చలిమంటేసి కూర్చుంటావా? నీకు చలి పడుతా ఉందా? శరీర సుఖం కోరుకుంటావా? కొన్నిసార్లు అదే అనుకుంటా. దేవుని పని జరుగుతా ఉంటే కొంతమంది ఇంటి దగ్గర బరీగా తిని పడుకుని నిద్రపోతా ఉంటారు. బరీగా, మామూలుగా కాదు. ఏలు పెడితే అంత తిని ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారని చెబుతారు. ఒక పోటాలు అవ్వచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం అవ్వచ్చు. ఇక్కడ అందరూ పనిచేస్తుంటే నువ్వు ఇంట్లో బాగా తిని నిద్రపోతున్నావంటే ఏం కోరుకున్నట్లు? సుఖాన్ని కోరుకున్నట్లు. దేవుని బిడ్డలు కొంతమంది పని చేస్తుంటే పగలు రాత్రి, కొంతమంది కోటం 10ంటికి మొదలైద్దంటే 8:30 దాకా కనపడినాళ్ళు ఏం కోరుకున్నట్టు చెప్పండి? ఒక్కసారి చెప్పండి, ఏం కోరుకున్నట్టు? శరీర సుఖాలు కోరుకున్నట్టు. ఎప్పుడు కూడా శరీర సుఖాలు కోరుకోకూడదు. శరీరాన్ని నలగొట్టుకోవటం నేర్చుకోవాలి. ప్రియులరా, చాలా భయంకరం. శరీర సుఖాలు కోరిన ప్రతి ఒక్కరు ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభము నుండి, మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఏశావు వేటాడుతా మంచి జంతువులను పీక్కు తింటా శరీర సుఖం కోరుకున్నాడు.
చివరకు ఆశీర్వాదము దొరకక తండ్రి కూడా మంద దృష్టి వచ్చి కుమారుణ్ణి గద్దించలేకపోయాడు. మంద దృష్టి వచ్చింది వృద్ధాప్యంలో. ఏంటబాయ్ పతాక వేటాడటానికి వెళ్తున్నావు, గుడారములో ఉండి ప్రార్థన చేసుకోవటం చేత కదా, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నావు అని గద్దించలేకపోయాడు. ప్రియులరా, శరీర సుఖం కోరే వాళ్ళని గద్దించాలి. గద్దించకపోతే భ్రష్టులైపోతారు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందనొల్లక. సంసోన్ ఏం కోరుకున్నాడు? శరీర సుఖం కోరుకున్నాడు. శరీర సుఖం కోరుకొని కళ్ళు తోడివేయబడ్డాడు. శరీర సుఖం కోరుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అందుకే లేకపోతే వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇది ఆత్మీయంగా గుడ్డి వాళ్ళకి తెలియదు. సుఖం కోరుకునే వాళ్ళని గద్దించాలి అని. ఖచ్చితంగా తల్లిదండ్రులు గద్దించాలి, కాపరి గద్దించాలి, సంఘములో ఆత్మీయులైన పెద్దలు గద్దించాలి. ఖచ్చితముగా ఇది అందరి బాధ్యత. అప్పుడు వారు సరిదిద్దుకుంటారు, ఆ ప్రమాదంలో నుంచి బయటపడతారు. ఇప్పుడు సంసోనును చూసి ఆనందపడదామా? ఏశావును చూసి ఆనందపడదామా? వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి? సుఖాన్ని కోరుకున్న వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినాయి? గెహాజీ ఏం కోరుకున్నాడు? ఆయన అమ్మటి వెళ్ళి, నయమాను వెంట వెళ్ళి కొంత తెచ్చేసుకుంటే ఇక నా లైఫ్ కి ఏ తోటలు ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, దాసదాసి పనివారు, ఎన్ని కలలు కన్నాడా, ఎన్ని తెచ్చుకుని కొనుక్కుందామని. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకి ఇది సమయం. అంటే అతని హృదయంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలీషా అడుగుతున్నాడు, నా మనస్సు నీతో వచ్చింది, నీ మనస్సులో ఈ ఆశలు ఉన్నాయి అంటే ఏం కోరుకున్నాడు? సుఖాన్ని కోరుకున్నాడు. దైవజనుడితో శ్రమ అనుభవించటం మేలని అర్థం చేసుకోలేకపోయాడు. దైవజనుడితో శ్రమను కోరుకునే వాళ్ళు కావాలి. దేవుడితో నడుస్తూ శ్రమలను ఎదుర్కోవటానికి సిద్ధపడేవారు దేవుడికి కావాలి. సుఖాలను కోరుకునే వాళ్ళు దేవుడికి అవసరంలా. శరీర సుఖాన్ని కోరుకున్న పేతురు ఆ రాత్రి అబద్ధమాడాడు. శరీర సుఖాలు కోరుకునేవారు అబద్ధీకులు అయిపోతారు. అబద్ధీకులు అంతిమంగా ఎక్కడ పోయి పడతారు? 21:8 ప్రకటన గ్రంథం ప్రకారం మండుచున్న అగ్నిగుండంలో. కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం వాళ్ళను గద్దించినప్పుడు, క్యాన్సర్ పుండుని కోసేటప్పుడు నొప్పే, అది కొయ్యకపోతే చస్తారు. అది నొప్పని కొయ్యకపోతే చస్తారు వాళ్ళు. కొయ్యాలి, డాక్టర్ కత్తికి పదును పెట్టాలి, లేకపోతే పాడైపోతారు. అది వ్యాప్తి చెందిద్ది. ఇంకా కంటి దగ్గర మొదలైన క్యాన్సర్ ఎక్కడికి వెళ్ళిద్ది? హృదయం దగ్గరికి వెళ్ళిద్ది, చేతుల దగ్గరికి వెళ్ళిద్ది, కాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది, ఒక్కొక్క అవయవానికి అంటి చివరికి. అందుకే సుఖం వైపు వెళ్ళే ప్రాణం వెళతా ఉంది అనుకున్నప్పుడు ప్రియులరా, మనం ఆ సుఖాన్ని చంపుకోవాలి. ప్రాణం సుఖాన్ని కోరేటప్పుడు చంపుకోవాలి. శరీర సుఖాన్ని పేతురు కోరుకున్నాడు, అబద్ధ మార్గంలోనికి వెళ్ళాడు. 5వదిగా పేతురు తప్పైన నిర్ణయాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఏ నిర్ణయం? తప్పైన నిర్ణయం. యేసు ప్రభు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూతలు దిగిరారు. ఈయన ఏం చేశాడు? గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోగానే 18:10 యోహాను సువార్త 18:10 ఏం చేశాడు చూడండి. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. తప్పైన మార్గంలోనికి వెళ్ళిపోయాడు. పేతురు ఏ మార్గం? యేసు ప్రభు వారి శిష్యుడయ్యుండి ప్రభువుని కాపాడాలని కత్తిని చేతబట్టాడు. ప్రియులారా, ఎంత భయంకరం! కొన్నిసార్లు
కొంతమంది నాకు సలహా ఇస్తా ఉంటారు, వాళ్ళతో అలానే మాట్లాడాలయ్యా అని. లేదు లేదు లేదు, ఆ టైంలో అలా మాట్లాడతాం. ఆడు పోయి 10 మంది దగ్గర వాళ్ళు ఇలాగా మాట్లాడారని చెప్పడు. అప్పుడు మన సాక్ష్యం ఏమైపోయింది? ఆ టైంకి ఆ ఎదుటి వ్యక్తి నోరు మూయించుతాం, ఓకే. కానీ ఆ వ్యక్తి పోయి ఏమంటాడు? అదిగో వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు అయ్యుండి, సరే నేను తప్పు చేశానే అనుకోండి, ఇట్టా ఇట్టా వాళ్ళు మాట్లాడొచ్చా అని 10 మంది దగ్గర డప్పు తీసుకుని కొడతాడు. సంఘంలో వాళ్ళనే సరిదిద్దలేకపోతున్నాం, సంఘంలో వాళ్ళే బాగుపడటానికి ఇష్టపడతల్లా, ఇంకా బయట వాళ్ళ జోలికి ఏం వెళ్దాం? పేతురు కత్తి దూశాడంట. ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. అంటే దేవుని మీద ఆధారపడకుండా తన స్వంత శక్తి మీద, తన స్వంత జ్ఞానం మీద, తన స్వంత తెలివి మీద పేతురు ఆధారపడటానికి మొగ్గు చూపాడు. ఇది భయంకరం. నాకు తెలుసు అన్ని. ఏం తెలుసు నీకు? గంట సేపు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం తెలీదు, ఏం తెలుసు నీకు? ప్రియులరా, ఎంత బాధాకరం. కొన్ని జ్ఞాపకం వస్తా ఉంటాయి. అరే, ఒక గంటన్నా ప్రార్థన చేయరు, ఏమి తెలుసు వీళ్ళకి అసలు? పేతురు జీవితంలో ప్రార్థన చెయ్యలేదు కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా తన స్వంత శక్తి మీద, తన స్వంత జ్ఞానం మీద, తన స్వంత తెలివి మీద నేను చేసేది రైట్ ఏందంట, అది మూర్ఖుడి స్వభావం. ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ఆలోచన రైట్ అనేది దేవుని బిడ్డ స్వభావం. ప్రార్థన లేకుండా ప్రియులరా మనం తీసుకునే నిర్ణయం తప్పైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది. పేతురు దేవుని మీద ఆధారపడకుండా తన సొంత జ్ఞానము, సొంత తెలివి, సొంత శక్తి మీద ఆధారపడ్డాడు కాబట్టి అది ఆయనను అబద్ధం వైపు నడిపించింది. ఆరవది పిరికివాడైన పేతురు. ఏ పేతురు చెప్పండి? పిరికివాడైన పేతురు. లూకా 22:55 ఒక్కసారి చూడండి. లూకా సువార్త 22:55. అంతట కొందరు నడుమ ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు ఆ కొందరు పేతురు వారి మధ్య కూర్చుండెను. సరే, అప్పుడు ఒక అదంతా చిన్నది- వద్దులేమా. వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు? పేతురు అన్న మాట ఏంటి? అందుకు పేతురు, ఆ అమ్మాయి, ఆ నేను అతన్ని ఎరుగనని. నేను ఆయన్ని ఎరగనైతే మీరేంది అంటే బొంకట మొదలు పెట్టాడు. అంటే పిరికివాడైన పేతురు యేసు ప్రభు వారి శిష్యుల్లో ప్రథముడుగా అందరిలో ముందుండేవాడు. శిష్యులకి ఏ డౌట్ వచ్చినా మొదట యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు. కానీ యేసు ప్రభు పట్టబడినప్పుడు ప్రభువుని దూరము నుండి వెంబడించాడు. ఎంత బాధాకరం అండి అసలు అలాంటి మాటలు, ఎంత బాధాకరం. పేతురు దూరము నుండి వారి వెనుక వచ్చుచుండెను. అంటే పేతురు ధైర్యవంతుడా, పిరికివాడా? పిరికివాడు. 54వ వచనంలో పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను అంటే పిరికివాడు. ఒక చిన్న అమ్మాయి అడిగితే ఆయన నేను ఎరుగను, బొంకుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుణ్ణి వెంట నడవలేకపోతున్నాడు, పిరికితనం. దేవుడి వెంట నడవటానికి పిరికితనం ఏంటండి? దేవుడితో నడవటానికి పిరికితనం ఏంటండి? సృష్టికర్తతో నడవటానికి పిరికితనం ఏంటండి? సమస్తం మీద అధికారం కలిగిన వాడితో నడవటానికి పిరికితనం ఏంటండి? ప్రియులరా, దేవుడితో నడవటానికి భయపడ్డాడు. చూశాడు కదా, ఎన్నో కార్యాలు చూశాడు. ఆయన వెంటే ఉండి ఎన్నో అద్భుతాలు చూశాడు. ఇలాంటి యేసు ప్రభుతో నడవటానికి భయపడ్డాడు, పిరికివాడుగా ఉన్నాడు. పేతురు దూరము నుండి వారి వెనక రావటమే కాకుండా ఆ చిన్న అమ్మాయి అంట. అసలు ఆ మాటలు ఏంటంటే, ఒక అమ్మాయి నువ్వు ఆయనతో ఉన్నావు కదా అనగానే ఒక చిన్నది అని 56వ వచనంలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. అంటే చిన్న వాళ్ళ దగ్గర కూడా అబద్ధమాడే పిరికి స్థితిలోనికి పేతురు వెళ్ళిపోయాడు. ప్రియులరా, పిరికితనం అనేది మనలను దేవుడికి దూరం చేస్తుంది, దేవుడిని వదిలేసేటట్లు చేస్తుంది, దేవుడి విషయమై అబద్ధమాడేటట్లు చేస్తుంది. అందుకే దేవుడు మనకు ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను గాని ఏ ఆత్మని ఇవ్వలేదంట? పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు
అని 2 తిమోతి 1:7 ఆ మాట వ్రాయబడి దేవుడు ఉన్నది. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనతో ఉంటే పిరికితనం కలిగిన ఆత్మ ఉండదు. పిరికితనం కలిగిన ఆత్మ ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి వదిలిపెట్టేశాం, దేవుడికి దూరం అయిపోయాం. కాబట్టి అది మనల్ని అబద్ధం వైపు, బొంకే వైపు నడిపిస్తుంది. చివరిగా 7వది ప్రియులారా, శ్రమలను తట్టుకోలేక ప్రభువారిని విడిచి పారిపోయిన పేతురు. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఆ, ఇదంతయు జరిగినని చెప్పెను. ఉమ్, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఉమ్. ఏం చేశారమ్మో, వీళ్ళు కత్తులు గుదియలు తీసుకుని వచ్చారు, ఈయన ఏం చేస్తారో, ఈయన ఎమ్మటుంటే మాకు కూడా ఏ శ్రమలు చుట్టుకుంటాయో, ఈయన లేదేమి లేదు అని దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోయారు. ప్రియులారా, ఎంత భయంకరం! ఈ దినాల్లో అనేక మంది దేవుడి విషయాలలో ఎదురయ్యే శ్రమలు తట్టుకోలేక, ఖచ్చితమైన వాక్యం వినే ధైర్యము లేక, పిరికివారై విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నారు. దేవుళ్ళో శ్రమలు తట్టుకోలేరు. ఖచ్చితమైన వాక్యం వినబడతదంటే ఆ వాక్యం వినటానికి ధైర్యం చాలదు, పారిపోతున్నారు. ప్రియులరా, వాక్యం వినాలి, వాక్యం ప్రకారం హృదయాన్ని సరి చేసుకోవాలి, దేవుని సిలువ తట్టు తిరగాలి. కానీ ప్రార్థన లేకుండా, విశ్వాస జీవితం లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టి చిన్న శ్రమ వస్తే మందిరానికి రారు. ₹1 వచ్చినా రారు, ₹1 లేకపోయినా రారు. ₹1 వస్తే దానిని చూసి దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. ₹1 లేకపోతే మా కష్టాలు మీకేం తెలుసు అని అది దేవుణ్ణి వదిలిపెడతారు. రెండూ ఉన్నాయి. శ్రమలను నిలబడలేరు. ప్రార్థన, విశ్వాస జీవితం వదిలిపెట్టి అనేక మంది ఈ దినాల్లో వెనుకబడిపోతున్నారు. పేతురులో ఆయనకి తెలియకుండానే ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారిని ఎరగనని ఆయన అబద్ధమాడాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? పేతురికి ఆయనలో పేతురు దగ్గరికి వెళ్ళి నీలో ఈ లక్షణాలు ఉన్నాయి కదా అని అడిగితే అబేబేబే నేను 24 క్యారెట్లు అంటాడు. ఏమంటాడు? మన భాషలో స్వచ్ఛమైన బంగారాన్ని, మేలిమి బంగారాన్ని అంటాడు. ప్రియులారా, కానీ హృదయంలో ఎన్ని భయంకరమైన ఉన్నాయి ప్రియులారా, ఎంత భయంకరం! ప్రార్థనకి వస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి వెంబడిస్తూ పేతురు జీవితంలో ఎన్ని దుష్ట లక్షణాలు ఉన్నాయి. అయితే పేతురు అబద్ధమాడిన తర్వాత దేవుడు ఆయన వైపు చూసినప్పుడు అప్పుడు పేతురుకి అర్థమైంది ఎంత భయంకరమా అని. ప్రియులరా, అందుకే మన జీవితంలో మనం కూడా ఈ రాత్రి, ప్రభువా నాకు తెలియకుండా నా హృదయం ఎంత దుష్ట హృదయంగా ఉందో, నాలో ఏమేమి ఉన్నాయో నాకు చూపించయ్యా అని ప్రభువుని పేతురంట వెలుపలకి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను, వెక్కి ఏడ్చాను అని ఉంటది బైబుల్లో. ప్రియులరా, చాలా మంది ఈ పశ్చాత్తాపం లేదు, అందుకే హృదయాల్లో బయటికి పోవటం వల్ల దేవుడికి అయిష్టమైన దుర్గుణాలు, దుష్ట గుణాలు బయటికి వెళ్ళటం వల్ల పెనవేసుకుపోయినాయి. కారణం వెక్కి ఏడ్చే ప్రార్థనా జీవితం లేకపోవటం. పేతురు జీవితంలో ప్రియులరా, ఆ రాత్రి ప్రభు తన వైపుకు చూడగానే ఆయనకు అర్థమైపోయింది దేవుడు చెప్పినట్లే జరుగుతుంది. యేసు ప్రభు చెప్పిన ఏ మాట అయినా నెరవేరుద్ది, నువ్వు సరిదిద్దుకోకపోతే నువ్వు అగ్నిగుండానికే అని చెప్పాడు, అది నెరవేరుతుంది. హృదయంలో అబద్ధాన్ని తీసివేసుకోకపోతే నువ్వు అగ్నిగుండానికే, అది ఖచ్చితంగా. అబద్ధీకులందరూ, ఇప్పటికి ఇది 5వ 6వ చెబుతున్నా, అబద్ధీకులందరూ మండుచున్న అగ్నిగుండానికి. అందరూ అబద్ధమాడటం నేర్చుకున్నాము అంటే, అబద్ధమాడటానికి పేతురు హృదయంలో అపవాది పెట్టిన దుష్ట లక్షణాలకి అవకాశం ఇచ్చాడు. అందుకే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ మాట. నెరవేరింది. దేవుడు చెప్పిన మాట, 3 సార్లు అబద్ధం ఆడతావు, 3 సార్లు అబద్ధం ఆడాడు. ప్రియులరా, పేతురు తప్పు చేసినప్పుడు ప్రభువారు ఆయన తప్పుని ఎత్తి చూపాడు. ఎవరైతే నా తప్పు ఎత్తి చూపాలని కోరుకుంటారో పరిశుద్ధాత్ముడు
వారిలోనికి వస్తాడు. తప్పెత్తి చూపగానే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్లే వారికి దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళని శాశ్వతంగా వదిలేస్తాడు. ప్రియులరా, ఖచ్చితం దావీదు జీవితంలో నాతాను వచ్చి గద్దించినప్పుడు, నా తప్పెత్తి చూపించాడని సరిదిద్దుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలోనికి వచ్చాడు. పేతురు తప్పిదమును దేవుడు ఎత్తి చూపించినప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రియులరా, దేవుని వాక్యం రాజులను వదల్లా, ప్రవక్తలను వదల్లా, ప్రధాన యాజకులను వదల్లా, దేవుని సేవకులను వదల్లా, శిష్యులను వదలలా, ఎవరిని వదల్లా. ప్రియులరా, అందరినీ గద్దిస్తానే వచ్చింది. బైబిల్ మీరు చదువుతూ ఉన్నప్పుడు అబ్రహామును గద్దించాడా లేదా? 13 ఏళ్ళు అసలు దేవుని స్వరమే లేకుండా వదిలిపెట్టేశాడు దేవుడు అబ్రహాముని. 13 ఏళ్ళు, 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు. ఎవరినైనా గద్దించుకుంటానే వచ్చాడు దేవుడు. ప్రవక్తలను గద్దించాడు, రాజులను గద్దించాడు, దైవ జనులను గద్దించాడు, ప్రియులరా శిష్యులను గద్దించాడు. మనకు అసలు గద్దింపంటే ఎంత బాధో, ముఖాలు మారిపోతాయి. గద్దింపు వాక్యం వినబడగానే సైతానుడు వచ్చేస్తాడంతే అక్కడికి హృదయంలోనికి. అయ్యో, నాలో ఈ లోపం ఉండబట్టే కదా నా హృదయానికి తగిలింది, నేను తీసేసుకోవాలన్న మనస్సు బహు కొద్ది మందిలో కనబడుతుంది. నేను సరిదిద్దుకోవాలి, నేను క్షమాపణ వేడుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి, తిరిగి దేవునికి దగ్గరగా వెళ్ళాలి. అమ్మో, పేతురు లాంటి వాడే పడిపోయాడే. పేతురులో ఆ లోపాలుంటే ప్రియులరా, మీకు కొన్ని జ్ఞాపకం చేస్తా. ఈ రాత్రి దేవుడు ఎవరినైనా కప్పిపుచ్చుతాడా? కొన్ని జ్ఞాపకం చేస్తా. నోవహు అసలు దేవుడికి ఎంత ఇష్టం. భూమి మీద ఉన్న వారందరిలో నోవహు దేవుని కృప పొందినవాడు అని బైబిల్లో రాసింది. అలాంటి వాడు మద్యపాని అయి ఒంటి మీద బట్టలు లేకుండా పడుకున్నాడు అని దేవుడు పరిశుద్ధాత్ముడు గద్దించి బైబిల్లో రాయించాడా లేదా? రైట్, రాయించాడు. 2, లోతు కూడా తాగి, ఇక అది నేను మెన్షన్ చేయటం కూడా ఇష్టం లేదు, కుమార్తెల విషయంలో ఏం జరిగింది రాయించాడా లేదా? లోతు ఇలాంటి దుర్మార్గమైన కార్యం రాయించాడు. 3, ఇస్సాకు లాంటి వాడు కూడా మాంసాపేక్షతో బైబిల్లో రాయించాడా లేదా? ఆ మాట ఏశావుకు అన్యాయం చేశాడు. చిన్న కొడుకు దేంగానే ఆవురావురుమంట తినేసి మాంసాపేక్ష గలవాడై అని ఆ మాట దేవుడు రాయించాడండి బైబిల్లో. దేవుడు ఎవరిని వదిలిపెట్టలా. నిజంగా ఇస్సాకు బలిపీఠం మీద దేవుడిని తన జీవితాన్ని పెట్టుకున్నవాడు. అలాంటి వాడి మాంసాపేక్ష కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాంసాపేక్షతో ఈ తప్పిదం చేశాడు అని బైబిల్లో. ఇక వదిలేమయ్యన్ని వచనాలు చాలా అయిపోతాయి. 4 యాజకుడు అహరోను ఎవరు? బంగారు దూడను చేయించాడు అంటే ఏంటి? ఘోరమైన విగ్రహారాధన పాపము జరిగించాడు అని పరిశుద్ధాత్ముడు రాయించలేదా? అంటే గతించాడు యాజకుడైన అహరోను ఇలాంటి తప్పిదం చేశాడు అని. మోషే అంటే దేవుడికి ఎంత ఇష్టం. అందరికీ దర్శనాలలో మాట్లాడతాను, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు. అలాంటి వాడిని నేను బండతో మాట్లాడముంటే వెళ్ళి ఆ బండను 2 సార్లు కొట్టాడు. ఎత్తి చూపాడా లేదా? ఎత్తి చూపాడు. అందుకని నువ్వు కానానులో ప్రవేశించేది లేదో, నా మాట వినలా, అవిధేయుడు అయ్యావు, అయిపోయింది. అంతలో మోషేనే దేవుడు గద్దించాడు. ప్రియులారా, ద్రోహులారా అనే మాట వాడినప్పుడు దేవుడు ఇష్టపడలేదు ఆ మాట. తర్వాత అబ్బా, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు ఎవరు? బత్షెబతో ఆయన జరిగించిన పాపం దేవుడు రాయించాడు, గద్దించాడు. ఎంత రాజులను వదిలిపెట్టాలా, యాజకులను వదిలిపెట్టాలా? దేవుడు భూమి మీద ఉన్న వారిలో నోవహు ఎలాంటి వాడో తెలియచేశాడు. ఆయన తప్పు చేస్తే వదిలిపెట్టాలా? ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథం అందుకే మన తప్పులను ఎత్తి చూపుతుంది. ఎందుకో తెలుసా? మానవుల పాపాలను ఎత్తి చూపి, ఇదిగో మీ పాపములకు నా దగ్గర పరిష్కారం ఉంది, ఈ వాక్యంలోనే పరిష్కారాన్ని దాచిపెట్టాను, నా దగ్గర పరిష్కారం ఉంది అని ఎత్తి చూపించి ఆ పరిష్కరించే దేవుడి పాదాల దగ్గరికి రమ్మని పిలుస్తా ఉంది పరిశుద్ధ గ్రంథం.
అది అందుకు ఆయన ఎత్తి చూపించేది. ఎందుకు? మనం అగ్నిగుండానికి సిద్ధపరుచుకుంటున్న మార్గాన్ని, జక్కయ్య అగ్నిగుండ మార్గంలో వెళుతున్నాడు, ఆయన చేసేది అన్యాయము అని ఆయనకు తెలిసేటట్లుగా చేసి నిత్య జీవ మార్గం వైపు నడిపించాడు. ఎత్తి చూపిస్తాడు, తప్పిదము ఎత్తి చూపిస్తాడు. ప్రియులరా, బైబిల్ ఎందుకున్నది అంటే మనం తప్పిదము చేయకుండా జాగ్రత్త పడటానికి పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇది బైబిల్ దేవుడు వ్రాయించిన గ్రంథం, దేవుడి ప్రేరేపణలో నుండి వచ్చిన గ్రంథం. 40 మంది భిన్న వృత్తుల వారు రాసిన మనకు ఆశీర్వాదకరమైన గ్రంథం ప్రియులారా. మరి సాతానుడు పేతురులో పెట్టిన 7 దుష్ట లక్షణాలు బట్టి పేతురు చేత అబద్ధమాడించింది. అయితే ఇక్కడే ఆశ్చర్యం. మొదట చదువుకున్న వచనం ఏంటి? పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? పేతురికి ప్రత్యక్షమయ్యాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! 3 సార్లు అబద్ధమాడిన పేతురికి దేవుడు ప్రత్యక్షమవటం ఎంత ఆశ్చర్యంగా ఉంది ప్రియులారా. ప్రియులారా, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఖచ్చితంగా దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి దేవుడి చిత్తమైతే రేపు నేను ఉండకపోవచ్చు, ఎల్లుండి దేవుని చిత్తమైతే తరువాత మరల ఈ ఖచ్చితంగా అవి ఆశీర్వాదం రావటానికి ఇలాంటి పేతురు దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? 3 సార్లు అబద్ధమాడిన పేతురు, ఆయన తప్పులన్నీ ఒక్కసారి చెప్పండి. మొదటిదేంటి? పేతురులో ఏముంది? గర్వం ఉంది. నువ్వు అబద్ధం ఆడతావు, నేను ఆడను, ప్రాణం పోయినా ఆడను, నేనంటే ఏంది, నా రేంజే వేరన్నాడు. ఏందంట? ఆయన రేంజే వేరంట. అందరు అబద్ధం ఆడినా ఈయన మాత్రం ఆడనే ఆడడంట. అరే నువ్వు ఆడతావురా బాబు అని దేవుడు చెబుతుంటే ఆ మాటనే ధిక్కరించి పశ్చాత్తాపడి, అయ్యా అలా ఆడకుండా నన్ను బలపరుచయ్యా అని ఆయన కాళ్ళ మీద పడితే ఆయన ఏం చెప్పేవాడు, ఏం చేసేవాడు? అది చేయకుండా హృదయంలో గర్వాన్ని పెంచుకున్నాడు. 2, పేతురులో ఏముంది? బద్ధకం అందామా, సోమరితనం అందామా, నిర్లక్ష్యం అందామా? రక్తం గారుతుంటే ఏ మనిషి అండి ఈయన? రక్తం గారుతుంటే అవతల చెమట రక్తంగా మారిపోయి ఆయనకి రక్తం గారుతుంటే ఈయన నిద్రపోతున్నాడు. సంఘంలో సమస్యలు, రక్షణ పొందని వాళ్ళు ఇంతమంది ఉంటే ఎలా నిద్రపోతున్నాం? ప్రశాంతంగా ప్రార్థన లేకుండా ఎలాగో మనం సుఖభోగాల్లో ఉండగలుగుతున్నాం? అందుకే తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాలు ఏమున్నాయో. 3, పేతురులో ఏముంది? లోక సహవాసాలు. పేతురు ఆత్మీయ జీవితాన్ని వెళ్ళి సలమెంట్ వేసుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, అన్యుల దగ్గర కూర్చున్నాడు, స్నేహం చేయగోరిన వారితో చేశాడు. 4వదిగా ఏం కోరుకున్నాడు? శరీర సుఖం కోరుకున్నాడు పేతురు. చలిమంట దగ్గరికి వెళ్ళి అరే ఆయన్ని కొరడాలతో కొడుతుంటే, సంఖ్యలతో బంధిస్తే చలిమంటలు కాసుకుంటా కూర్చున్నాడు, అందరూ దూషిస్తా ఉంటే అంటే సుఖాన్ని కోరుకున్నాడు. మనం సుఖాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. 5, తప్పైన నిర్ణయం, తప్పైన మార్గంలోనికి వెళ్ళిన పేతురు. ప్రార్థన ఉంటే దేవుడు నడిపింపు ఉండేది. ఇప్పుడు ప్రార్థన లేదు కదా, అంటున్నాడు. కత్తి తీసి నరికేశాడు. కత్తిపోటు వంటి మాటలు వస్తాయి. ఇక 6, పేతురులో ఏముంది? పిరికితనం పోయింది, ధైర్యం పోయింది, పిరికితనం. సైతానుడు పేతురులో బాగా పిరికితనం పెట్టాడు. ఒకప్పుడు యేసు ప్రభు ఆంతరింగికుల్లో ఒకటిగా ఉన్నవాడు దూరంగా వెంబడిస్తున్నాడు. చిన్నదొచ్చి వేస్తా ఉన్నాడు, అమ్మో ఒట్టు పెట్టుకోవటానికి మొదలు పెట్టాడు. ఎంత భయంకరం! చివరిగా శ్రమలను చూసి తట్టుకోలేక ప్రభు వారిని విడిచిపెట్టి పారిపోయాడు. ప్రియులరా, ఈ దినాల్లో చాలా మంది ఈ భక్తి మేము చేయలేం అని విడిచిపెట్టి పారిపోతున్నారు. ఏదో ఆదివారం నాడు వచ్చి కనపడతాంలే అలాగా పారిపోయిన బ్యాచ్. భక్తి లేకుండా జారిపోయిన బ్యాచ్, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ప్రియులరా, ఎప్పుడైనా దొంగాడిని చూడండి, పోలీసుని చూడంగానే గడగడలాడిపోతా ఉంటాడు. మన దగ్గరికి పోలీసు వచ్చి నీ పేరేందంటే చెప్పేస్తాం, ధైర్యంగా ఉంటాం. ఎందుకు?
మేము అప్పుడప్పుడు ఊర్లో వెళ్తా ఉంటాం, కారు ఆపుతారు, ఓదండి అంటారు, ధైర్యంగా ఊతాం. ఎప్పుడన్నా అలవాటు ఉండాడికి కూడా భయమే. ఎందుకు? ఆ రోజు ఏమన్నా అది బయటికి లాగితేమో మిషన్ అని భయం. మనలాంటి వాళ్ళని అడిగితే ఊదేస్తాం. ఇంకా వదనా, వద్ద తెలిపండి అంటాడు. మనకి భయం ఉండదు, మనకి ధైర్యం ఉంటది. అట్లానే దేవుడి సన్నిధి అంటే పాపం ఉన్న వాళ్ళకి భయం, రాలేరు దేవుని మందిరంలోనికి ధైర్యంగా. హృదయంలో వెనకకు జారిన స్వభావం ఉంటే దేవుని సన్నిధికి క్రమంగా రాలేరు, దేవునిలో నిలబడలేరు. ఈ రాత్రి ప్రభువా నేను ఎలా ఉన్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోయే వ్యక్తిలాగా ఉన్నాను. మరి ఇన్ని చెడ్డ లక్షణాలు పేతురులో సైతానుడు చెప్పిస్తే, పేతురు 3 సార్లు అబద్ధమాడితే, అయినా కూడా దేవుడు పేతురుకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అక్కడ కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అందుకే దేవుడు పేతురుకి ప్రత్యక్షమయ్యాడు. ఏంటో అద్భుతమైన కార్యాలు? ఎల్లుండి చూసుకుందాం దేవుడి చిత్తమైతే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువా దుష్టుడు నాలో పెట్టాలి అనుకుంటున్న నాకు ఏం చెప్పాను? ఒక ప్రాముఖ్యమైన మాట. పేతురుకి తెలీదు తనలో ఇన్ని దుష్ట గుణాలు ఉన్నాయి అని, కానీ పేతురులో ఉన్నాయి. మనం కూడా అనుకుంటాం, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, నాలో ఏమీ లేదని. కానీ మనలో సైతానుడు చాలా పెడతా ఉంటాడు దుష్ట గుణాలు. అయ్యా, నాకు తెలియకుండా సైతానుడు నాలో ఏం పెడుతూ ఉన్నాడు? ప్రభువా, ఆ సైతానుడు పెట్టిన వాటిని అన్నిటినీ రాత్రి పేతురులో పెట్టిన ఈ పేతురుని అబద్ధీకుడిగా మార్చేసినాయి అయ్యా. 3 సార్లు అమ్మో, సృష్టికర్తనే తెలియదని బొంకేశాడయ్యా. అయ్యా, నాదేముందయ్యా, నేనే పాటివాడనయ్యా, నేనే పాటిదాన్నయ్యా, నేను కూడా తేలిగ్గా ఎన్నోసార్లు అబద్ధమాడేశానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ప్రార్థనలోనికి